హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు పార్ట్ 3 తో మీ ముందుకు వచ్చాను. రిప్ కరెంట్స్ అనేవి ఎలా వస్తుంటాయి అనేది లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, చూడండి. అది నార్మల్ గా యానిమేషన్ వీడియోలో పెట్టాను. ఇది చూడండి, లైవ్ వీడియోలో పెట్టాను. చూడండి, రెడ్ కలర్ ఏరో మార్క్ చూపిస్తుందా, అవి వేవ్స్ అంటారు. గ్రీన్ కలర్ ఏరో మార్క్ చూపిస్తుందా, అది రిప్ కరెంట్ అంటారు. రాళ్ల సైడ్ ఎక్కువ ఉంటుంటాయి ఇలాంటివి. చూడండి, ఇలా లోపలికి తీసుకుంటూ వెళ్ళిపోతుంటది. ఎవరు మునిగిపోయినా సరే అది నార్మల్ గా ఉంటది. ఆ మధ్యలో డార్క్ గా ఉంది చూసారా, అదే రిప్ కరెంట్. ఆ లోపలికే మనుషులు లాక్కెళ్ళిపోద్ది. ఎంత పెద్ద స్విమ్మర్ అయినా ఆ రిప్ కరెంట్ లో పడితే మునిగిపోవాల్సింది. సో బీచ్ కి వెళ్ళేటప్పుడు స్విమ్మింగ్ అనేది చేయకూడదు. ఎందుకంటే బీచ్ కి వెళ్ళి చూసామా అనేటట్టు ఉండాలి తప్ప వాటర్ లో దిగి స్నానం చేద్దాం అనుకుంటే రిప్ కరెంట్స్ అనేవి ఉంటాయి. అవి మన ప్రాణానికి హానికరం అనేసి మీకు అవి అర్థం కాకపోవచ్చు. అయినా సరే బీచ్ ని చూడగానే ఆనందపడి అందరూ వాటర్ లో దిగడానికి చూస్తుంటారు. కానీ రిప్ కరెంట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి ప్రతి ఒక్క బీచ్ లో కూడా. అందుకని ఎక్కడ కూడా స్విమ్మింగ్ చేయకూడదు. అక్కడ గవర్నమెంట్ కి సంబంధించిన నోటీస్ బోర్డులు పెట్టేసి ఉంటారు, ఇక్కడ స్విమ్ చేయకూడదని. అయినా కూడా దిగుతుంటారు, మునిగిపోతుంటారు. ఇంతవరకు నా వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.